అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో దివ్యాంగ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఘనంగా ప్రారంభించారు. పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దివ్యాంగులను ఆర్టీసీ బస్సులు ఎక్కించుకుని బస్సు నడుపుకుంటూ ముందుకు కదిలారు. ఉగాది పండుగను పురస్కరించుకుని దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాన్ని నేటి నుంచి అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంటున్న ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్తో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మరో పథకానికి శ్రీకారం చుట్టి దివ్యాంగులకు దివ్యాంగ శక్తి అంటూ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తుంది. ప్రస్తుతం ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు. అన్న చెప్పండి, ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మరో పథకాన్ని శ్రీకారం చుట్టూ ఎలా ఉంది? ఈ రోజు మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దానిలో భాగంగా ఫస్ట్ స్త్రీశక్తి పథకం ఏర్పాటు చేయడం జరిగింది. 10 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నా గానీ 20 నెలల కాలంలోనే ఒక గాడిలో పెట్టి ఈ రోజు ప్రభుత్వాన్ని అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు దివ్యాంగులకి దివ్యాంగ శక్తి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఫ్రీ బస్సు ఏర్పాటు చేయడం. దాదాపు 74% బస్సుల్లో, అంటే ఒక ఏసీ బస్సుల్లో తప్ప, ఓల్వో బస్సుల్లో తప్ప మిగతా అన్ని బస్సుల్లోనూ దివ్యాంగులకి ఫ్రీ బస్సు పథకం ప్రవేశపెట్టడం జరిగింది. దానికి ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి వర్యులకి మా అనంతపురం నుంచి మా దివ్యాంగుల తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంటే ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ కూడా 10,000 జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారు. అసలు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్ని లక్షల ఉద్యోగాలు ఉపాధి కల్పించారు? ఖచ్చితంగా అండి. మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ప్రైవేట్ ఇండస్ట్రీస్ అయితేమి, గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అయితేమి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. కేవలం 20 నెలల కాలంలోనే 16 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొని రావడమే కాకుండా 16,32,000 ఉద్యోగాలు ఇప్పటి వరకు కల్పిస్తున్నారు. అంటే 20 నెలల కాలంలోనే దాదాపు మేము 80% రీచ్ అయ్యాం. ఇంకా 15 ఏళ్లు మేము అధికారంలో ఉంటున్నాం. 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంగా నిలబెట్టే కార్యక్రమం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే, అలాగే మా యువ నాయకుడు లోకేష్ గారు తీసుకుంటున్నారు. ఇది ఇక్కడ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెప్తున్న పరిస్థితి. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక హామీలన్నీ కూడా ఇచ్చినట్లుగానే ఇచ్చినవన్నీ కూడా నెరవేరుస్తున్నామని చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఉపాధి కల్పించే విధంగా మంత్రి నారా లోకేష్ తో అనేకంగా ఉద్యోగ కల్పన కూడా సృష్టించబోతున్నామని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గుబాటి చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.